దయచేసి కూర్చోండి. మనం బైబిల్ పాట పాడుకుందాం. లేకపోతే 95 పాట పాడుకుందాం. 95 పెద్ద పాటల పుస్తకంలో 95 మరి 1, 5, 7 3 వచనాలు పాడుకుందాం. సాంగ్ నెంబర్ 95, మరొక నెంబరు 93. చివరి వచ్చిన లేచి నిలబడి పాడుకుందాం. ఆ సమయం మీకు ఏదైనా అత్యవసర పనులు ఉంటే చూసుకోండి. వాక్యం చెప్పే సమయంలో ఇటువంటి తిరగడానికి ప్రయత్నం చేయకండి. ఇప్పుడు ఏదైనా ఉంటే మీకు మీ అవసరంగా ఉంటే తెచ్చుకోవచ్చు. యవనస్తులు ఉన్నారా? ఒక నుండి అందరిని బయటికి పంపించు. రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి. నీదు రాజు నీతితో దోషమేమియు లేదనే, నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను. గాడిద ఎక్కియే బాలురా స్తోత్రములతో, ఇలాను గాడిద ఎక్కియే బాలురా స్తోత్రములతో, బాలుడగు నీ ప్రభు వచ్చుచుండే. యెరూషలేము కుమారి, ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి, యెరూషలేము కుమారి. 7వ వచనం నేర్చుకుని పడినాం. యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము, యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము, యేసుని వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే యెరూషలేము కుమారి, ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి.
కూర్చోండి. మనం బైబిల్ పాట పాడుకుందాం. బైబిల్స్ పైకెత్తి మరి బైబిల్ పాట పాడుకుందాం. ఈ బైబిల్ తేనె గూడు అని పాట. బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము. బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ మధురము. తేనె కంటే తీపి ఇంకే తేనె కారదు. తేనె కంటే బంగారం మేలిమి బంగారం, బంగారం మేలిమి బంగారం. బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురం. బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ చదివి చూడు. వన్స్ అగైన్. ఈ బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ రుచి మధురము. బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ చదివి చూడు. తేనె కంటే తీపి బంగారం మేలిమి బంగారం, బంగారం మేలిమి బంగారం. ఈ బైబిల్ రుచి మధురము. బైబిల్ తేనె గూడు, ఈ బైబిల్ చదివి చూడు. ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, పరిశుద్ధ దేవా, మీరు స్తోత్రాలు. మీరంతైనా నమ్మదగిన దేవుడవు, వాగ్దానమును అనుగ్రహించి నెరవేర్చేవాడవు. అటు దేవుడుగా మీరు మాకు ముందుగా స్తుతిస్తున్నాం. అయితే సమయంలో ప్రభా, మరి మొదటి భాగంలో మరి మిమ్మల్ని ఆరాధిస్తూ వచ్చాం. జకరియా మరి 1:7 ఆధారం చేసుకొని మీరు ఎలాంటి వారే ఉన్నారు, ఏమై ఉన్నారు ప్రభా తండ్రి అనే విషయాన్ని మీకు మేము ఆరాధిస్తూ వచ్చాం. తిరిగి మీ యొక్క మరి మా మధ్య ఉంచబడిన మీ శరీరానికి రక్తములకు సూచనగా ఈ రొట్టె ద్రాక్షరసము మేము పాలు పొందుకో ముందు మీ వాక్యం చేత హెచ్చరిక చేయబడి సరిచేయబడి పురుకొల్పబడి ప్రభా తండ్రి యోగ్యమైన రీతిలో పాలు పంపును పొంది ప్రభా తిరిగి మీరు ఆఖరికై ప్రభా మేము సిద్ధపడినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయగలవాడు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక అన్న మాటను బట్టి వినే చెవి, గ్రహించుకున్న మనసు నేడు వారు ప్రతి ఒక్కరికి మాకు దయచేయమని ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకోవచ్చు. మీ ఆత్మ సంచారం మాతో ఉంచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.
చేసి ఇప్పుడు మనము రెండో భాగానికి చేరవచ్చున్నాం. కనుక రెండవ భాగము అనగా ప్రభు మన మధ్య ఉంచబడిన ఈ పాత్రలో ప్రభు యొక్క బలలో పాల్పంపును పొందడానికి ముందుగా దేవుని వాక్యాన్ని మనము మరి ధ్యానించుట ఎంతో మంచిది. కీర్తనలు 118 అధ్యాయం, సామ్స్ 118:24 వర్స్ 24. దయచేసి మరి ఈ మాట మనం చదువుకుందాం. కీర్తనలు 118:24 వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము. దేవుడు చదివిన వాక్య భాగం దీవించి ఆశీర్వదించి ఆయన ప్రభు మనతో మాట్లాడినట్టు ప్రభు మనకు సహాయం చేయనుగాక. అయితే ఉదయకాలము ఈ వాక్యం మీద మరి ఆరాధన వర్తమానాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన దినములన్నిటిలో ఇది ఒక దినము. ఏంటది? మరి 11వ నెల, క్రీస్తు శకంలో 11వ నెల 24వ దినము అనే మాట జకరియా 1:7 వచనంలో మనం చూసాం. కాబట్టి మరి బెరక్య కుమారుడైన జకరియాకు దేవుడు ప్రత్యక్షమై మరి మాట్లాడుచున్న మాటలు మనం చూసాం. చూడండి, జకరియా 1:7. జకరియా 1:7లో మరి దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము సెబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్య కుమారుడైన జకరియాకు ప్రత్యక్షమై. కాబట్టి ఎప్పుడు జకరియాకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అంటే మరి 2వ సంవత్సరము 11వ మాసము 24వ దినము, అంటే 2వ సంవత్సరం అంటే క్రీస్తు పూర్వం. కాబట్టి యేసు ప్రభువు రాకముందే మరి జకరియా ద్వారా మరి యొక్క ప్రవచనము ప్రవచించబడింది. కనుక మరి అప్పుడు ఎప్పుడంటే 11వ నెల 24వ దినం. అయితే ఇప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత మనం ఏ శకంలో ఉన్నామంటే క్రీస్తు శకము. కాబట్టి క్రీస్తు శకము 2024వ సంవత్సరము మరి 11వ నెల మరి 24వ మరి దినమున దేవుడు మనల్ని ప్రవేశింపచేసి ఆయన సన్నిధిలో ఆరాధించే ధన్యత ప్రభు మనకి ఇచ్చాడు. అయితే మరి ప్రభుని ఆరాధించడానికి 3 కారణాలు మనం చూసాం. మొదటి కారణము ఆయన వాత్సల్యత కలిగిన దేవుడని. అలాగే రెండవ కారణము ఆదరణకర్త, అది అక్కడే రాయబడి ఉన్న అన్ని. తర్వాత మూడవదిగా ఓదార్చువాడు. మన జీవితాల్లో దేవుడిగా ఉన్నాడు కనుక ఆయన మనం ఆరాధిస్తూ వచ్చాం. సరే, ఇప్పుడు మరి రెండవ వర్తమానంలో మరి 24వ దినమున దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి రెండవ వర్తమానంలో ఆయన ఏం మాట్లాడబోతున్నాడు అనేది ఇప్పుడు మనం ధ్యానం చేయనుంటున్నాం. ఇంకో సంగతి, 24 అనగానే మనందరికీ గుర్తొచ్చేది చెప్పండి అమ్మా. ప్రతి నెల 24వ తారీఖు మనందరం ఏం చేస్తున్నాం? ప్రభు సన్నిధిలో సమకూర్చబడుచున్నాం. ఎందుకంటే 24 అనేది మరి దేవునికి ఎంతో ప్రాముఖ్యమైన సంఖ్య. ఎందుకంటే 24 సందర్భాలు బైబిల్లో మనం అనేకసార్లు చూస్తూ వచ్చాం. 24 అనే సంఖ్య ఏ సందర్భాల్లో ఉందో ఇప్పుడు అన్ని రెఫరెన్స్ చూసుకోవడానికి సమయం లేదు. మీకు ఇదివరకే చెప్పాను. అన్ని రెఫరెన్స్ ఆదికాండం నుంచి మరి చివరి వరకు, ప్రకటన గ్రంథం వరకు మీకు ప్రతి వచనాన్ని చెప్పాను. 24 అనే సంఖ్య మీద ఏ సందర్భాలు ఉన్నాయో మీకు చూపించాను. అయితే ఇప్పుడు 24 అనేది మన జీవితంలో అది ప్రాముఖ్యమైన దినముగా దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. మరి నిజంగా తన దాసుడైన నాకు మరి 24వ సంఖ్య అనేది దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మరి ప్రతి నెల మనం 24వ తారీఖు ఒక ప్రార్థన కూడికగా, శబ్దం చూడండి, 24వ దినమున మనం అందరము ఒక ప్రత్యేకమైన ప్రార్థన కూడికగా కలిగి ఉంటున్నాం.
అయితే ఈరోజు మరి ఆదివారం వచ్చింది. ఏమొచ్చింది? ఈరోజు 24వ తారీఖు ఆదివారం వచ్చింది. అయినప్పటికి కూడా ఈ ఆదివారం సమయంలో ఆయన ఆరాధించటము, అలాగే ఆయన సన్నిధిలో వాక్యం వినటము, అలాగే ఆయన సన్నిధిలో కొంతసేపు కనీసం కొద్ది నిమిషాలైనా ప్రార్థించే సమయం దేవుడు మనకిచ్చాడు. సరే, ఇంకో విషయం ఏంటంటే 24 అనేది దేవుడు నాకు చూపించిన వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని బట్టే ఇన్ని సంవత్సరాలు, అంటే ఎప్పుడైతే దేవుడు నాకు ఈ వాగ్దానం, ఏ సంవత్సరం నుంచి నాకు ఆరంభం దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడో అప్పటి నుంచి ప్రతి 24, ప్రతి నెల 24 మనం కూడుకుంటున్నాం. చూడండి, ఆ వాగ్దానం ఏంటంటే నెహెమ్యా 9వ అధ్యాయం. నెహెమ్యా 9వ అధ్యాయం, బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 9 వర్స్ 1. చూడండి, ఈ నెల 9వ అధ్యాయము 1వ వచనం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనెపట్లు కట్టుకొని తల మీద దూని పోసుకొని కూడి వచ్చిరి. 24వ దినమున ఎక్కడికి వచ్చారు? కూడి వచ్చిరి. ఎలా వచ్చారు? కూడి వచ్చారు అంటే వారు సమకూర్చబడుతూ వచ్చారు. ఎవరు వారంటే యెహోషువ గ్రంథం. చూడండి, ఎవరు వారంటే, ఎక్కడికి కూడి వచ్చారు అంటే యెహోషువ. చూడండి ఆ మాట, యెహోషువ 18వ అధ్యాయం 1వ వచనం. చూడండి, యెహోషువ 18:1. యెహోషువ 18:1 చదవండి ఎవరైనా. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షిలోహు కూడి వచ్చి, అక్కడేమో నెహెమ్యా 9:1 ఇశ్రాయేలీయులందరూ కూడి వచ్చారు. ఎప్పుడు కూడి వచ్చారు? 24వ దినమున. సరే, ఎక్కడికి కూడి వచ్చారంటే షిలోహుకు. ఇక్కడ ఏమని రాయబడి చెప్పండి న్యాయముడి. ఇశ్రాయేలీయులు, చెప్పండి, ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ షిలోహుకు కూడి వచ్చి, చూసారా, కూడి వచ్చి ఏం చేశారు? అక్కడ ప్రత్యక్ష గుడారము వేశారు. కాబట్టి ఇప్పుడు మెయిన్ ప్లేస్ ఏది? ప్రధాన కేంద్రం ఏది? వారి కూడి రావడానికి ప్రధానమైన కేంద్రం ఏది? షిలోహుకు వచ్చారు. దేవుడు నడిపించాడు. ఎందుకంటే ఇది ప్రధానమైన ప్రదేశమని, ఇక్కడికి రావాలని షిలోహుకి వచ్చి ప్రతి 24వ దినమున షిలోహును మీరు కూడుకోవాలని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అందుకనే మనం తప్పిపోకుండా, ఎవరు వచ్చినా రాకపోయినా, మరి కొంతమంది వచ్చినా, ఎక్కువ మంది వచ్చినా, ఒకసారి కొంతమంది డ్యూటీని బట్టి, పనులను బట్టి వచ్చినా రాకపోయినా 24 అనేది కొనసాగుతూ వచ్చింది. ఈరోజు వరకు కూడా నేటికి కొనసాగుతూ దేవుడు కొనసాగింప చేస్తూ వస్తున్నాడు. ఈరోజు కూడా మరి ఈ ఆదివారము 24వ దినము ఆదివారం వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన సన్నిధిలో మనందరూ కూడుకునే భాగ్యము దేవుడు ఇంకా కొంతమంది రాలేదు. వారికి ఉన్నటువంటి సొంత పనులను బట్టి, మరి సొంత కార్యాన్ని బట్టి కొంతమంది రాలేకపోయారు. కాబట్టి మొత్తానికి వారు ఎక్కడికి కూడి వచ్చారు? షిలోహుకు. వారందరూ, చెప్పండి, వారందరూ, అందరూ చెప్పారు, వారందరూ షిలోహుకు కూడి వచ్చి. ఇప్పుడు మీరందరూ ఎక్కడికి కూడి వచ్చారు? మీరందరికీ కూడి వచ్చారు, షిలోహుకు కూడి వచ్చారు. ఇశ్రాయేలీయులు ఆనాడు ఏ విధంగా షిలోహుకు కూడి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో గడిపినారో, ఈనాడు మనం కూడా మరి షిలోహుకి ప్రభు నడిపించి ఆయన సన్నిధిలో ప్రార్థించే, ఆయన సన్నిధిలో దేవుని వాక్యం విని ప్రభు యొక్క గణలో యోగ్యమైన పాత్రలో పాలు పొందినట్లుగా దేవుడు మనల్ని ఇక్కడికి సమకూర్చాడు. సరే, ఇప్పుడు ఇదే మరి సందర్భము జకర్యాకి దేవుడు మరి తెలియపరుస్తూ వచ్చాడు. ఏంటది? 11వ నెల 24వ దినమున మరి జకర్యాకి ప్రత్యక్షమై ఏమని మాట్లాడుతున్నాడంటే మనం చూసాం. చూడండి 16వ వచనం. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు. సరే, ఇప్పుడు ఎవరి గురించి రాయబడింది ఇది? చెప్పండి. ఆయన గురించి రాయబడింది. ఇప్పుడు మన గురించి ఏంటంటే, ఆయన వాత్సల్యం చూపువాడే కాకుండా మనం కూడా ఏమై ఉండాలి అంటే, అదే జకర్యా పుస్తకం 7వ అధ్యాయం. చూడండి, అదే జకర్యా పుస్తకము
7వ అధ్యాయం. ప్రభు మనకిస్తున్న హెచ్చరిక ఇది. చూడండి, ఇప్పుడు దాకా మనము ఆయన కరుణా వాత్సల్యత కలిగిన వాడని, కృపా వాత్సల్యత కలిగిన దేవుడని, అలాగే పాపము క్షమించే వాత్సల్యత దేవుడు గలవాడని మనం ఆరాధిస్తూ వచ్చాము. ఇప్పుడు మనం ఎలాంటి క్రియ, అంటే ఎటువంటి అనుభవం కలిగి ఉండాలంటే 9వ వచనం చూడండి, జకరియా 7:9 చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా ఏమని, సత్యం అనుసరించి తీర్పు తెచ్చుడి, ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యములు. ఇది ఎవరి గురించి రాయబడిందంటే ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడింది. ఆయనేమో నేనెవరో చెప్పుకున్నాడు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నాడు? కరుణా వాత్సల్యములు మీరు కూడా కనుపరుచుకొనుట. ఈనాడు ఆరాధిస్తున్న దేవుని బిడ్డ, విశ్వాసం చెప్పుకున్న దేవుని బిడ్డనారా, విశ్వాసులారా, క్రైస్తవులారా, సంఘస్థులారా, ప్రభు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే మీరు ఒకరి యందు ఒకరు ఏం కలిగి ఉండాలి, ఏం కనపరుచుకోవాలి? కరుణా వాత్సల్యం. ఎందుకంటే వారి జీవితాల్లో కరుణా వాత్సల్యములు కనపరచలేకపోతున్నారు. అందుకనే ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే కరుణా వాత్సల్యములకు బదులుగా వారిలో ఏముందంట? కోపం ఉంది. ఏముంది? కోపం. అందుకనే మన ప్రభుకు కూడా ఏముంది చెప్పండి? కోపం ఉంది. యేసుకు కూడా ఏముంది? కోపం ఉంది. అందుకనే హబక్కుకు ఏమన్నాడు 3వ అధ్యాయంలో, ప్రభువా కోపించుచునే నీ వాత్సల్యమును, హబక్కుకు 3:1 ఉంది, సంవత్సరం జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము. యెహోవా సంవత్సరం జరుగుచుండగా నీ కార్యం తెలియచేయము. కోపించుచునే వాత్సల్యము. ఒకవేళ వాత్సల్యం లేకుండా ఉంటే ఏముంటుంది చెప్పండి? కోపం. ఇప్పుడు 2 ఉన్నాయి. దేవుని ఏముంది? కోపం ఉంది, వాత్సల్యత ఉంది. అయితే మనలో ఏముంది చెప్పండి? మనలో వాత్సల్యత కంటే ఏముంటుంది? కోపం. ఏముంటుంది? కోపం. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన కోపడినప్పటికి కూడా ఎలాంటి వాడు? వాత్సల్యత చూపువాడు. అదే కరుణ వాత్సల్యములు ఒకరి యందు ఒకరు ఏం చేసుకోవాలి? కనపరుచుకో. ఈరోజు ఇక్కడ వాక్యం ఉంటున్నాను. నీవు నీ జీవితంలో వాత్సల్యం కంటే కోపం ఎక్కువగా ఉందా? ఎవరి మీద కోపం ఉంది? ఎవరి మీద నీ కోపాన్ని తీర్చుకోవాలనుకుంటున్నావు? అందుకనే పౌలు ఒక మాట అన్నాడు. మరి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో, కోపగుడి కానీ పాపము చేయకుడి. కనుక కోపం ఉంటుంది సహజంగా. మనిషి అన్నాక యేసు ప్రభు వారికి కూడా ఏముంది? ఆయన కూడా కోపపడ్డాడు. ఎవరి మీద కోపపడ్డాడు చెప్పండి? ఎవరి మీద కోపపడ్డాడు? ఎవరి మీద చెప్పండి? మీకు వాక్యం బాగా తెలుసు కదా. ఏ సందర్భంలో ఎవరి మీద కోపపడ్డాడు? శిష్యుల మీద యేసు ప్రభు కోపపడ్డాడు. ఏ సందర్భంలో అంటే, చిన్న బిడ్డలను మరి నా ఎదుగు రానీయుడు వారిని ఆటంకపరచవద్దు అని ప్రభు చెప్పాడు. అంతకుముందు ఏముంది? కోపపడి, యేసు కోపపడి. చూడండి అన్నమాట. మత్తయి సువార్త ఆ మాట మనం చూద్దాము. మత్తయి సువార్తలో మరి ప్రభు చెప్తున్న మాట ఇది చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మ్యాథ్స్ చూడండి. మత్తయి సువార్త 10 కాదు, మార్కు సువార్తలు అనుకుంటా. మార్కేనా? సరే, మార్కు సువార్తలో మరి ప్రభు ఏమన్నాడని చూడండి. 10వ అధ్యాయం, మార్కు 10వ అధ్యాయంలో 4వ వచనం. అయితే యేసు అది చూచి కోపపడి. నిజంగా ఆయన ఏం పడ్డాడు? కానీ ఆయన కోపం ఎలాంటిది? మన కోపానికి ఆయన కోపానికి చాలా ఏముంది చెప్పండి? వ్యత్యాసం ఉంది. ఏముంది? మన కోపం ఏంటి, ఆయన కోపం చెప్పండి. సహజంగా ఎవరికైనా కోపం వస్తే ఏమంటారు? నాకు కానీ పిచ్చి కోపం ఎక్కిందా? ఏ కోపం అంట? పిచ్చి కోపం. యేసు ప్రభుకున్న కోపం ఏ కోపం? మంచి కోపం. ఒక ఆయన మేము ఎరుగుదము. మరి ఒక వ్యక్తి మీద ఒక యవనస్తుడు ఇంకొక ఆయన్ని, ఒక పెద్ద ఆయన్ని మరి ఏదో అన్నాడని చెప్పేసి, ఒక యవనస్తుడిని ఒక పెద్ద ఆయన ఏదో అన్నాడని చెప్పి, ఆ పెద్ద ఆయన ఏం చేశాడంటే కోపం వచ్చి కర్ర తీసుకొని ఆ యవనస్తుడు తన మీద కొట్టాడు. కొట్టగానే రక్తం బాగా కారిపోతూ ఉంది. ఏమైపోతుంది? కారిపోతుంది. తీరా ఎందుకు రక్తం కర్ర తీసుకొని కొడితే రక్తం కారటం ఏంటంటే
ఆ కర్రకి చివర ఏముంది? మేకు ఉంది. ఏముంది? ఆ మేకు ఆ ముసలోడు చూసుకోకుండా ఆవేశం మీద ఏం చేశాడు? ఆ యవనస్తుడిని పటమని కొట్టగానే మేకు దిగబడి రక్తం కారిపోతా ఉంది. ఇంతకీ ఆ ముసలోడికి ఏం కోపం? మంచి కోపం ఉంటుందా? పిచ్చి కోపం ఉంటుందా? మంచి కోపంతో కొట్టాడు, పిచ్చి కోపంతో కొట్టాడు. ఈ రోజున మనలో కూడా ఎటువంటి కోపాలు ఉన్నాయి? అందుకని కోప్పడికుడి కానీ పాపము చేయకుడి. కోపంలో పాపం ఉంది. అయితే ప్రభు ఏమొస్తున్నాడంటే ఒకరి యందు ఒకరు ఏం కనపరుచుకోవాలి? కరుణా వాత్సల్యం. ఈనాడు కొంతమంది ఏం కనపరుచుకుంటున్నారు చెప్పండి? వారి యొక్క హోదాని, వారి స్థాయిని, లేకపోతే వారికి ఉన్నవన్నీ కనపరుచుకుంటున్నారు. కానీ దేవుడు వాటిని ఏమాత్రం లెక్క చేయడు. అయితే ప్రభు ఏం చూస్తున్నాడంటే ఒకరి యందు ఒకరు ఏం చేసుకోవాలి? కరుణ. ఒకవేళ నీకు ఎవరి మీద కోపం ఉంటే, ఒకవేళ నీ మీద నీకు ఎవరి మీదైనా ఆవేశం ఉంటే అది ఏం చేసుకోవాలి? తీసేసుకొని కరుణా వాత్సల్యత కలిగిన వారమై ఉండాలి. అందుకని జకర్యాలో మనం చూసాం ఆ వాక్యం. ఏ వాక్యం అది? మరి చూడండి, ఎవరి యందు కరుణా వాత్సల్యత చూడండి 10వ వచనం. విధవరాండ్రును, తండ్రి లేని వారిని, మరి పరదేశులు, దరిద్రులను బాధ పెట్టుకుడి. మీ హృదయమందు సహోదరులు ఎవరికి కీడు చేయ అది. కాబట్టి ప్రభు హెచ్చరిస్తున్న హెచ్చరిక. ఈ 24వ దినమున ఒకసారి నిన్ను పరీక్షించుకో. ఎవరి మీద కోపం ఉంది? ఎవరి మీద నీకు పగ ఉంది? ఎవరి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? అయితే పగ తీర్చుకుంటా ప్రభు ఏమన్నాడు? నా పని. ఏమన్నాడు? పగ తీర్చుకోవడం నా పని. హెబ్రీ పత్రిక మనం చూసి చాలా రిఫరెన్స్ గుర్తొస్తున్నాయి, కానీ ఇప్పుడు అవన్నీ మనం చూసుకోవడానికి సమయం కాదు. అయితే ఈ వచనం చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రికలో మరి పౌలు మరి ఏం చెప్తున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఏముంది? ఈ మాట మనం చూద్దాం. చూడండి, 10వ అధ్యాయంలో 30వ వచనం. పగ తీర్చుట నా పని. ఏమంటున్నాడు? ఇది ప్రవచనం. పగ తీర్చుట నా పని, నీ పని కాదు. నీ పని ఏంటి? ఒకరి యందు ఒకరు ఏం చేసుకోవాలి? మనం కరుణా వాత్సల్యం. వారు ఏమైపోతే నాకెందుకు? వారు ఎట్లా సస్తే నాకెందుకు? వారు ఎలా గుంట్లో పడిపోతే నాకెందుకు అనే పదము అది ఎవరి స్వభావము? అపవాది యొక్క లక్షణం. ఆత్మీయ జీవితంలో ఎవరి మీదైనా నీకు ప్రేమ ఉందా? ఎవరి మీదైనా నీకు దయ ఉందా? కరుణ ఉందా? అందుకనే జకరియా ద్వారా ప్రభు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే ఒకరి యందు ఒకరు ఏం చేసుకోవాలి? కరుణ వాత్సల్యత. ఇది మన జీవితంలో మరి కనపరుచుకోవాలి. మన జీవితంలో మరి ఎప్పుడైతే మనం కనపరుచుకుంటామో అప్పుడు మన యోగ్యమైన రీతిలో పాలు పొందడానికి అవకాశము. ఒకవేళ పరీక్ష చేసుకుందాం. ప్రభువా, నిజమే, నాకు వారి మీద, వీరి మీద, లేకపోతే ఆఫీసులో, లేకపోతే నేను పనిచేసే స్థలాల్లో, నేను పనిచేసే డ్యూటీ, మరి నేనుండే ప్రదేశాల్లో వారి మీద, వీరి మీద నా కోపం ఉంది. అయితే ప్రభువా, ఆ కోపం లేకుండా చూడు. కోపం తీర్చుకునే పని నీది, పగ తీర్చుకునే పని నీది కానీ నాది కాదు. కాబట్టి ఆ రీతిగా ఎందుకమ్మా అది తిరుగుతున్నా? ఏమొస్తున్నా? ఏమైంది? అది తిరగకూడదు వాక్యం చెప్పే మధ్యలో. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటిగా హెచ్చరిక ఏంటి? ఒకరి యందు ఒకరు ఏం చేసుకోవాలి? కరుణా వాత్సల్యత మరి కనపరుస్తున్నామా? పరీక్ష చేసుకుందాం. రెండవదిగా చూడండి, ఇదే జకరియా పుస్తకము మనం చెప్పబడిన విషయాల్లోనే, ఆరాధన విషయాల్లోనే మనం చూసుకుందాం. 13వ వచనం, జకరియా 1:13 చదవండి, అందరం చదువుదాం. యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చాను. నా ఎమ్మడి చెప్పండి. యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చాను. కాబట్టి రెండవదిగా ఆదరణ. కాబట్టి ఆదరించే మరి అనుభవము. ఆయన ఆదరణకర్త అని చెప్పుకున్నాము, కానీ మనం ఏం చేయాలి? ఆదరించే వరంగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఇతరుల విషయంలో ఆదరించే వరంగా ఉంటామో వారు ఆదరణ పొందుతారు. అంతేగాని మనం ఆదరించకపోతే వారు ఆదరణ పొందలేరు. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేయని ఆశపడుతున్నాను. 2 కొరింథీ పత్రిక
13వ అధ్యాయం పౌలు హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడంటే చూడండి, ఏమని హెచ్చరిస్తున్నాడు? 13, 11 2 కొరింథీ సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయుండుడి. అది ఏమంటున్నాడు? ఆదరణ కలిగి ఉండుడి. కాబట్టి మనం ఆదరణ కలిగే వారిని ఉండాలి. ఎవరి విషయంలో? దేవుని బిడ్డల విషయంలో, సంఘం విషయంలో, దేవుని ప్రజల విషయంలో, విశ్వాసం ఎడల మనము ఆదరణ కలిగి ఉండాలి. ఆదరించే వారంగా మనం ఉండాలి. కాబట్టి మరి 3 విషయాలు ఉన్నాయి. దేన్ని బట్టి మన ఎదుటివారు వారు ఆదరించబడతారు అంటే, బైబిల్లో నేను ఫిలిప్పీ పత్రిక చూడండి, ఫిలిప్పీ పత్రిక ఆదరించటంలో ఉన్న గొప్ప లక్షణం 3 విషయాలు ఉన్నాయి. చూడండి, ఫిలిప్పీ పత్రిక 1:7 ఫిలిప్పీ 1:7 ఫిలిప్పీ నా బంధకముల ఎందును అదంతా వద్దక్క, అదంతా వద్దు కానీ, ఇందుచేత మిమ్మల్ని అందరిని గురించి ఇలాగ భావించుట నాకు ధర్మమే. కాబట్టి చూడండి, ఇక్కడ మనం చూస్తే ఫిలిప్పీ 1:7 అక్కడ ఏమని రాబడింది? ఇందుచేత మిమ్మల్ని అందరి గురించి ఇలాగ భావించుట. చూడండి, లేకపోతే 2:1 క్షమించండి, 2:1 అనుకుంటా. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను. చూడండి, ప్రేమ వలన ఏముంది చెప్పండి? ఆదరణ. ప్రేమ వలన ఆదరణ. కాబట్టి ఆదరించాలంటే ఏముండాలి? ప్రేమ. రెండవదిగా చూడండి, రెండవదిగా మనం చూస్తే దశలోని పత్రిక, మొదటి దశలోనిక పత్రిక 3వ అధ్యాయం 7వ మొదటి దశలోనిక పత్రిక 3వ అధ్యాయం 7వ చదవండి. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలో, శ్రమంతటిలో మీ విశ్వాసం చూచి మీ విషయంలో ఆదరణ, మొదట ప్రేమ వలన ఆదరణ, రెండవది విశ్వాసమును చూచి వారు ఏం చేశారు? ఆదరించబడ్డారు. చూడండి, ఎంత గొప్ప విషయాలు. కాబట్టి ప్రేమ ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. ఒకరి విశ్వాసము మరొకరిని ఆదరణను తీసుకెళ్తుంది. మరి తర్వాత చూడండి, ఇంకో మాట కూడా రాయబడింది. అదేంటంటే 2 కొరింథీ పత్రిక 1:7 2 కొరింథీ పత్రిక 1:7 అలాగే ఆదరణలోను పాలివారై ఉన్నారని ఎరుగుదుము కనుక. చూసారా? ఆదరణ నాబడి చెప్పండి. అలాగే ఆదరణలో పాలివారై ఉన్నారని ఎరుగుదుము కనుక మిమ్మల్ని గురించి మా నిరీక్షణ స్థిరమైంది. చూడండి, ప్రేమ, తర్వాత విశ్వాసము, మూడోదేమొచ్చింది? ఆదరణ, నిరీక్షణ. రోమపత్రికలో రాయబడింది 15:4. అది కూడా ఒకసారి చూద్దాం. రోమా 15:4 పౌలు ఏమన్నాడంటే, దానికంటే ఇక్కడ బాగా వివరంగా రాయబడింది ఈ వచనం. ఏలయనగా ఓర్పు వలనను, లేఖనముల వలన ఆదరణ వలనను. చూడండి, లేఖనము వలన ఆదరణ. దేని వలన? ప్రేమ, విశ్వాసము, లేఖనము వలన ఆదరణ ఏం చేసింది? నిరీక్షణ తీసుకొచ్చి. నిరీక్షణ. ఇప్పుడు 3 వచ్చేసినాయి. ఏమన్నా చెప్పండి? ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. చాలు. ఆదరణలో ఉన్నటువంటి మరి అనుభవాలు ఏంటంటే ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఈ 3 కలిపిన వాక్యం ఎక్కడుంది చెప్పండి? ఎవరైనా చెప్పండి. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ అనే ఒకే వచనంలో రాయబడి ఉన్నాయి. ఎప్పుడైనా స్టడీ చేశారా? వీటి వల్లనే ఆదరణ. చూడండి, కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అక్కడ ఏమని రాయబడిందంటే, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఏంటది? ఆ మాట మనం చూద్దాం. చూడండి, మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది. చూసారా? ప్రేమ ఏం చేస్తుంది?
ఆదరిస్తుంది. ఈనాడు దేవుని వాక్యం వింటున్న సోదర సహోదరి, ఏదో మన వాక్యం విని పోవడం కాదు కానీ ప్రేమ ఉందా మనలో? ఏదో ఆరాధన చేస్తున్నాము, రొట్టె తీసుకుంటున్నాము, రసం తాగుతున్నాము, లేకపోతే ప్రతి వారం మందిరానికి వస్తున్నాము అనేది కాదు కానీ ముఖ్యం ఏముండాలి? ప్రేమ. ప్రేమ ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. అదే అన్నాడు పౌలు, ప్రేమ వలన ఏం కలిగింది? ఆదరణ. కాబట్టి మన ద్వారా ఎవరైనా ఆదరించబడుతున్నారా? మన ద్వారా ఎవరైనా ఆదరించబడకపోతే వారిని మనం ఆదరిస్తాం. ఆదరించటంలో ఏముండాలి? ప్రేమ. అందుకనే మరి యోబు గారు చాలా విచారంగా మాట్లాడారు. ఏమని? వారు బాధకు కర్తలే కానీ ఆదరణకు, చూడండి యోబు 16వ అధ్యాయం. యోబు 16వ అధ్యాయంలో చాలా బాధగా ఈ మాట చెప్తున్నారు. ఎంత బాధ ఉంటే తన హృదయంలో ఆ మాట అంటున్నాడు. 16వ అధ్యాయము, ఇట్టి మాటలు అనేకం నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఉన్నారా? ఎవరైనా మనం ఆదరించేవారని ఉంటున్నామా? బాధ పెట్టేవారని ఉంటున్నామా? మాట ద్వారా బాధ, క్రియ ద్వారా బాధ, మన ద్వారా ఎవరు బాధ పొందుతున్నారు? ఒకసారి పరీక్ష చేసుకో. ఏదో అలవాటుపూర్వకంగా వాక్యం వినొద్దు. ఆ వాక్యంలో ఉన్నటువంటి హెచ్చరిక నువ్వు దాన్ని కొనసాగించాలి, అనుసరించాలి. కాబట్టి యోబు ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? మీరందరూ బాధకే కానీ ఆర్దనకు, ఒకసారి పరీక్ష చేసుకుని, ఎవరినైనా మనం బాధ పెడుతున్నామా? ఎవరినైనా మనం దుఃఖ పెడుతున్నామా? ఎవరినైనా మనం ఏడిపిస్తున్నామా? మాటల ద్వారా, క్రియల ద్వారా. మన ద్వారా ఎవరైనా ఏడుస్తున్నారేమో, మన ద్వారా ఎవరైనా బాధపడుతున్నారేమో ఒకసారి మనం పరీక్ష చేసుకుంటే ఆ ప్రకారంగా మనము సరి చేసుకుందాం. కాబట్టి ప్రభు ఎవరంటే ఆదరణకర్త. ఆయన మనకు ఆదరణకర్తగా ఉండి మనల్ని ఆదరించినట్లుగా మనం కూడా ఇతరులు ఏం చేయాలి? ప్రేమతో విశ్వాసం చూపి వారి ఎందు నిరీక్షణ చూపించి మనం ఆదరిస్తే వారు ఆదరించబడతారు. కాబట్టి ఇది రెండో విషయం. మూడో విషయం చూడండి, జకరియా పుస్తకము 1వ అధ్యాయం 8వ వచనం. జకరియా 1:17 వచనం చదవండి. నీవు ఇంకనూ ప్రకటన చేయవలసింది ఏమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును, ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును. చూసారా? సీయోనును దేవుడు ఏం చేశాడు? ఓదార్చాడు. కాబట్టి పిల్లరా, మనం ఓదార్చేవారంగా ఉంటున్నామా? ఆయన మనల్ని ఓదార్చడమే కాదు, మనం ఇతరులను ఎంతవరకు ఓదార్చుతున్నాము? అయితే ఎవరు ఏ విషయంలో ఉంటే మనం ఓదార్చాలి చెప్పండి? ఎవరు ఏ విషయంలో ఉంటే ఓదార్చాలి? యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చెప్తూ కూర్చొని ధన్యత్వంలో 10 ధన్యత్వంలో 5వ ధన్యత్వం ఏం చెప్పండి? దుఃఖపుడు వారి ధన్యులు, మీరు ఆదరించబడుతున్నా, ఓదార్చబడుతున్నా. జయరాజు ఏముంది చూడండి, చూడండి, మీరు అనుకోవడమే కానీ వాక్యం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దుఃఖపుడు వారి ధన్యులు, వారు ఓదార్చబడుదురు. కాబట్టి దుఃఖపుడు వారి ధన్యులు కనుక గారు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓదార్చబడి వారు ఎవరున్నారు మన ద్వారా? అందుకని ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన ఓదార్చేవాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో ఒక ప్రవచన వాక్యం మీకు చూపిస్తాను. 57:18 ఏముంది? నేను వారి ప్రవర్తన చూచుకుని 57:18 వారిని స్వస్థపరచుకును. మైక్ తీసుకోండి, మైక్ ఇవ్వండి, చదవండి. నేను వారి ప్రవర్తన చూచుకుని వారిని స్వస్థపరచుకును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. దుఃఖించువారు ఏం కావాలి? ఒకవేళ నీ తోటి విశ్వాసి కానీ, నీ తోటి సహోదరి కానీ, నీ తోటి సహోదరుడు ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఎందుకో ఏమో, ఏడిస్తే ఏడుస్తావని దుఃఖపడిని మనకెందుకు అనుకోవచ్చా? అయితే ప్రభు ఎట్లాంటి వాడంటే వారిలో దుఃఖించు వారిని నేను ఓదార్చుతున్నామా? ఆయన ఓదార్చినట్టుగా మనం కూడా ఓదార్చాలి, మనం క్రియాపూర్వకంగా చూపించాలి. అది లేకపోతే నీ ద్వారా ఏ ఆత్మ ఆకర్షించబడదు. నేను ఓదార్పు లేనప్పుడు
నేను ఆదరణ లేనప్పుడు, నేను కరుణా వాత్సల్యత లేనప్పుడు ఎవరికి నీ ద్వారా ఏం లాభం ఉంది? నీ ద్వారా దుఃఖమే కానీ ఏడిపే కానీ మరొకటి లేదు. పరీక్షించుకుందాం. సంఘములో వెనుపక నీ ద్వారా ఎవరు వేలు పొందుతున్నారు, నీ ద్వారా ఎవరైనా క్షేమం పొందుతున్నారా అనేది మనం పరీక్ష చేసుకుందాం. ఒక సందర్భంలో యేసు ప్రభు వారు కూడా మరి దావీదు దేవుని ద్వారా ఓదార్చబడుతూ వచ్చాడు, యోబు దేవుని ద్వారా ఓదార్చబడుతూ వచ్చారు. ఇవన్నీ బైబిల్లో ఉన్న విషయాలే. తర్వాత యేసు ప్రభు వారు కూడా మరి మరియ మార్తను కూడా మరి యూదులు ఏం చేశారు? ఓదార్చినట్టుగా బైబిల్లో ఉంది. యేసు ప్రభు కూడా మరియ మార్తల్ని ఓదార్చినట్టుగా మరి యోహాను సువార్తలో రాయబడింది. ఇవన్నీ మీకు రెఫరెన్స్ చూపించమంటే జస్ట్ చూపిస్తాం. చూడండి, కీర్తన గ్రంథం, కీర్తన 69వ అధ్యాయం 20వ వచనం. కీర్తన 69:20. కీర్తన 69:20. కీర్తన. నిందకు నా హృదయం బద్దలాయను. నిందకు నా హృదయం ఏమైపోయింది? బద్దలాయిపోయాను. నేను బహుగా కృషించి ఉన్నాను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని కానీ ఎవరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు. చూడండి, ఇక్కడ ఏముంది? ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ కానరాని రైరి. ఏకాకి అయిపోయాడు. అయ్యో, నేను ఒక్కనైపోయాను. ఈ ప్రాంతానికి నేను ఒక్కనే వచ్చాను, ఒక్కదాన్నే ఉన్నాను. ఒకప్పుడు అందరితో కలిసి ఉన్నదాన్ని, ఒకప్పుడు అందరితో ఉన్నవాడిని. ఇప్పుడు నేను ఏమైపోయాను? ఊరు కానీ ఊరు, ప్రాంతం కానీ ప్రాంతం. ఆ ప్రాంతానికి వచ్చాను. మరి నాకు ఓదార్పు ఎవరు అని దావీదు కనిపెట్టుకుంటే ఒక్కడైనా ఉన్నారా? చూడండి, ఓదార్పు కొరకు నేను కనిపెట్టుకుంటుంది కానీ ఎవరు నాకు కనపట్టలేదు. ఒక్కడు కనిపించినా చాలు. అప్పుడు ఎలా ఉంటుంది దావీదుకి చెప్పండి? ఎంతో సంతోషం. అలాగే యోబు జీవితంలో కూడా మరి మనం చూస్తే యోబు పుస్తకము 29:25లో యోబు పుస్తకము 29:25లో జస్ట్ చూడండి. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గమును ఏర్పరిచితిని. సేనలో రాజు వలెను దుఃఖించు వారిని ఓదార్చు వాని వలెను నేనుంటిని. చూసారా, యోబు ఏమై ఉన్నాడు? దుఃఖించు వారిని ఏం చేస్తున్నాడు? ఓదార్చుతున్నాడు. మనం ఓదార్చుతున్నామా? కాబట్టి పరీక్ష చేసుకుందాం. వాళ్ళు ఏడిస్తే నాకెందుకు, వాళ్ళు దుఃఖపడితే నాకెందుకు అనుకుంటున్నామా? కానీ యోబు అట్లా అనుకోలేదు. దుఃఖించు వారిని ఓదార్చు వాని వలనే ఉంటిని. కాబట్టి ఎవరైనా దుఃఖపడుతుంటే వెళ్ళు, ఆదరించు, ఓదార్చు. ఏంటమ్మా నీ సమస్య ఏంటి? నీ బాధ ఏంటి? నీ శరీరంలో బలహీనత, లేకపోతే కుటుంబంలో సమస్య, లేకపోతే నీ భర్త వల్ల సమస్య, నీ భార్య వల్ల ప్రాబ్లమా? ఏంటి నీ ప్రాబ్లం అని అడిగి తెలుసుకుంటే అప్పుడు వారు ఏమవుతారండి? ఆదరించబడతారు, ఓదార్చబడతారు. మనకెందుకు అనుకుంటే వారు ఓదార్చబడరు. ఇంకో సందర్భంలో మరియ మార్తను కూడా మరి తమ్ముడి విషయంలో వారు ఓదార్చుతూ వచ్చారు. యూదులు. ఎవరు వాళ్ళు? యూదులు. చూడండి, యోహాను సువార్త 11:19. యోహాను సువార్త 11:19 వచనం ఒక్కసారి చూద్దాం. చూడండి, యోహాను సువార్త 11:19లో కూడా కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. ఎవరు వీళ్ళు? యోబేమో ఓదార్చేవాడు. ఇక్కడ యూదులు ఎవరిని ఓదార్చడానికి వచ్చారు? మరియా మార్తను. వీళ్ళు పోయి ఓదార్పు పొందడా, వారే వచ్చి ఓదార్చారు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టైనా మన తీర్మానం ఏంటి? కాబట్టి పరీక్ష చేసుకుందాం. నెహెమ్యా కాలంలో కూడా యెరూషలేం పడిపోయింది, మరి దుఃఖ బాధల్లో ఉన్నారు. అప్పుడు లేవీయులు వచ్చి వారిని ఏం చేశారు? ఓదార్చారు. లేవీయులు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను ఓదార్చిరి అని మరి నెహెమ్యా 8:11లో రాయబడింది. కాబట్టి మన విషయం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు బలిలో యోగ్యమైన రీతిగా పాలు పొందినట్లుగా ఈ 3 హెచ్చరికలు మనం ఏం చేయాలి? ఒకరు ఏం చేసుకోవాలి? కరుణావాత్సల్యత కనపరుచుకోవాలి. రెండవది, ఇతరులను మనం ఆదరించాలి. ఆదరణ ఏం కనపడాలి? ప్రేమ, విశ్వాసము,
నిరీక్షణ. వీటన్నిటిలో శ్రేష్టమైంది ప్రేమయే. ప్రేమ మనలో ఉంటే చాలు. మనం ఏదో ఇవ్వాలని కాదు, మాట ప్రేమ. మాటతో మనం ప్రేమిస్తే వారు ఏమవుతారు? ఆదరించబడతారు. కాబట్టి మూడవదిగా మనం చూస్తే ఓదార్చుట. ఓదార్చాలి. ఎవరిని మనం ఓదార్చాలి? ఇతరులను మనం ఓదార్చాలి. కాబట్టి అన్యులను, ప్రభువుని ఎరగిన వారిని మనం ఓదార్స్తే వారు ఆకర్షించబడతారు. కాబట్టి ఇటువంటి క్రియలు, ఇటువంటి కార్యాలు మన జీవితంలో ఉన్నాయా? ఏదో సంవత్సరాలు తరబడి వాక్యం వినిపోతున్నావే కానీ ఇటువంటి క్రియలు నీవు జరిగిస్తున్నావా? పరీక్ష చేసుకుందాం. కాబట్టి బైబిల్ ఏముంది? మరి 1 కొరింథీ 11:28 తను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగును. పరీక్షించుకో. ఈ 3 విషయాల్లో నువ్వు ఎంతవరకు మరి కొనసాగుతున్నావు, ఎంతవరకు జీవిస్తున్నావు అని మనము పరీక్షించుకుందాం. కాబట్టి మరి 11వ నెల 24వ తారీఖు దేవుడు మనతో ఆనాడు జకర్యాతో మాట్లాడిన దేవుడే ఈనాడు ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మోకరించండి, ప్రార్థన పూర్వకంగా పరీక్షించుకుందాం. ప్రభువా, నీ వాక్యం చేత నన్ను దర్శించావు, నీ వాక్యం చేత నాతో మాట్లాడావు. ప్రభు, నేను ఆ రీతిగా జీవించాలని కోరిన దేవుడిగా ఉన్నావు. అయితే నేను ఆ విధంగా జీవిస్తే అది నాకెంతో ఆశీర్వాదం. కాబట్టి నేను అలాగ జీవించలేకపోతున్నాను. ప్రభువా, నన్ను క్షమించు, అలాగ జీవించడానికి నాకు నేర్పించు అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క రొట్టెను, ఆ రసమును మనము పాల్పంచుకుందాం. దేవుడు ఆ రీతిగా సహాయము చేయనుగాక. మోకరించండి, ఎవరు అటు ఇటు చూడొద్దు. పాపికి కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపికి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. తండ్రి, పరిశుద్ధ దేవా, మీ స్తోత్రాలు. మీరంతేనా గొప్ప దేవుడువు, అద్భుతకరుడువు, ఆలోచనకర్త దేవుడు. అటు దేవుడుగా ఉన్నందుకై మేము స్తుతిస్తున్నాం. తిరిగి మా తండ్రి, మరి ఈ దినము మాకు అనుగ్రహించిన పరిశుద్ధ దినము ప్రభా, మరి పునరుద్ధాన దినం బట్టి, అలాగే ప్రత్యేకంగా ప్రభా తండ్రి నాయన 24వ తారీఖు మీరు మాకు ఇచ్చిన ఈ ప్రత్యేక ఆరాధన బట్టి ప్రభా మేము స్తుతిస్తున్నాం. కనుక ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఆరాధన సమయాన్ని, అలాగే ప్రభా వర్తమానము ఆరాధించట్లో, అలాగే 2వ సెక్షన్లో కూడా ప్రభా మీ యొక్క హెచ్చరిక మరి వర్తమానం వినడానికి, అలాగే యోగ్యమైన రీతిలో మరి రొట్టె రసము తీసుకోవడానికి ప్రభా మరి తండ్రి మీరెంతో సహాయం చేస్తూ వచ్చారు. ఎవరైతే అయోగ్యముగా పాల్పొందినారో వారిని మీరు క్షమించము ప్రభా, దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. అదేవిధంగా మా తండ్రి ప్రభా నాయన, మరి మిగిలినటువంటి రొట్టె ముక్కలు, ద్రాక్షరసము ఇంకెవరి ప్రభా తండ్రి రక్షణ కొరకు సిద్ధముగా ఉన్నవో వారిని మీరు తీసుకుంటారండి. ప్రభా నడిపించి ఈ సహవాసంలో ప్రభా తండ్రి శిలోహులో మీరు వారిని పాలుభాగస్తులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీ స్తోత్రాలు. ప్రభా మరి పరిచర్య ఆరంభించిన నాటి నుండి నేటి వరకు ప్రభా ఎన్నో పరిస్థితులు, ఉడిదుడుకులు, ఎన్నో ప్రభా ఆటుపోట్లు, ప్రభా ఎన్నో పరిస్థితులు సంభవించినప్పటికీ నీ పనిని కొనసాగింపు చేస్తున్నావు. దేవ మీ స్తోత్రాలు. ప్రభా తండ్రి, అలాగే ప్రభా మా నాయన మరి నీ ప్రజలైన వారు, నీ బిడ్డలైన వారు కూడా వారెంతో ప్రభా మీ సన్నిధికి వచ్చి ఆరాధించడానికి ఎంతో కృపిస్తూ వస్తున్నాం. ఈ స్థలాన్ని మీరు ప్రభా మీరు ప్రతిష్ఠించినందుకే స్తోత్రాలు. కనుక ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా ఈ దినము ప్రభా ఎవరైతే రాలేకపోయినారో వారిని ప్రభా తిరిగి వచ్చే ప్రభుదిన కొరకాయి
సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సహాయం చేయండి, కృప చూపించండి. ఆ రీతిగా తండ్రి మరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు. ప్రభా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి ప్రభా. అదేవిధంగా మరి తండ్రి నాయన మందిరం యొక్క అవసరతలు అక్కర్లు ఎన్నో ఉన్నాయి కనుక వీటన్నిటిలో మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కృప చూపించండి, మీరు మహిమ పొందండి, తోడని నడిపించండి. ఇంకా రానున్న దినాల్లో నీ పరిచర్య ప్రభా మరి విస్తరించినట్లు, అనేక ఆత్మలు సమకూర్చబడినట్లు ప్రభా పని మీది, మందిరం నీది, ప్రజలు నీవారు కనుక 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 ప్రభా మీరే ఈ మందిరాన్ని ప్రభా మీరే అభివృద్ధి చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. దీని విషయంలో నీ ప్రజలు ప్రయాసము, భారము, సమర్పణ ప్రభా పరిచర్య విషయమైనటువంటి ఆసక్తి కలిగి ఉండేవారిగా సహాయం చేయండి, ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కృప చూపించండి, మీరే మహిమ పొందండి. ఆ రీతిగా ప్రభువా మరి తండ్రి మరి దినము మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు తండ్రి 24వ తారీఖున మరి కూడి వచ్చి వారి శిలహు కూడి వచ్చినట్టుగా మీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. కాబట్టి తండ్రి అటు రీతిగా నీ ప్రజలైన మేము శిలహుకు వచ్చి నీ మాటలు వినే భాగ్యము ప్రభా నీ పాటలు పాడి ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. కనుక ఎవరు అనారోగ్యంగా ఎవరు బలహీనంగా ఉన్నారో మీరు వాళ్ళని స్వస్థపరచండి, సహాయం చేయండి. బెంజమిన్ మీరు జ్ఞాపకం చేసుకోండి, చిన్నవాళ్ళని మీరు కనికరించి కృప చూపించండి. అప్పుడప్పుడు వస్తున్న బలహీనతను మీరు గద్దించండి, స్వస్థపరచండి. అలాగే ప్రభా ఆనంద కుమారి పసిపిల్ల జ్ఞాపకం చేసుకోండి, ఆవిడకి కూడా మీరు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కృప చూపించండి. అట్లాగే ప్రభా ఇటీవల మరి ప్రేమ కుమార్ అన్న మాధురి సిస్టర్ వారు కూడా మరి నాయన ఎంతో కుటుంబం అంతా కొంత ప్రభా సిక్ అయినారు, ఆయనను మీరు రికవర్ ఇచ్చారు. ప్రభా మీరు స్తోత్రాలు. ఈ వారి డ్యూటీస్లో వారి పని పాటలకు తోడుగా ఉండండి. బాబు సాత్విక్ ప్రభా మరి మరి అలాగే మరి ఆయన బాబుని బట్టి ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా జ్యోతక్కకి మంచి ఆరోగ్యం దయచేయండి. తను కూడా ఒంటరిగా ఉంటుండగా తన ఆరోగ్య విషయంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కృప చూపించండి. సామ్యూయలు కాలేజీలో జాయిన్ అయ్యాడు, అయితే ప్రభా తనైతే మరి ప్రభా మరి నేను మరి ఇంటికి వచ్చేస్తానని మరి మారం వేస్తున్నాడు. ప్రభా అక్కడ మరి స్థిరపడి కష్టపడి చదువుకోవడానికి సహాయం చేయి, ప్రార్థన చేస్తున్నాం. ఐజక్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. తిరిగి ప్రభా లావణ్య మరి ప్రభా మరి నానిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి నూతన కుటుంబాన్ని మీరు కాపాడండి, వారి వారి అక్కడ తీర్చండి, ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మా తండ్రి ప్రభా ఇంక నూతనముగా వివాహం కాబడుచున్న కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. మరి రేపు శ్రీపురంలో యానివర్సరీ మీటింగ్ ఉంది ప్రభా, ఆ మీటింగ్ కొరకే సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కృప చూపించండి. ఆ రీతిగా తండ్రి ఈ చుట్టుప్రక్కల గ్రామాలు ప్రభా మరి జ్ఞాపకం చేసుకోండి, స్వార్థ చేయాలి. ఈ క్రిస్మస్ సందర్భముగా మరి ఎవరిని మీరు ఏర్పరచుకుంటావో, ఎవరిని నడిపిస్తావో, ఎవరి ద్వారా ఈ కార్యాన్ని జరిగిస్తావో ప్రభా మాకు తెలియదు. కానీ ప్రభా ఈ విషయంలో ఆసక్తి, భారము మరి సమర్పణ కలిగి ముందుకు వచ్చేవారిగా సహాయం చేయండి, ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. అలాగే సంధ్య మరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కోటిరెడ్డి ప్రభా తను ప్రభా మేము నమ్ముకున్నట్లు సహాయం చేయండి. మరి లహరి మరి అలాగే ప్రభా బాబు జ్ఞాపకం చేసుకోండి, ప్రభా మీరు దర్శించండి. అట్లాగే ప్రభా మరి తిరుపతి దర్శించండి. ప్రభా తన పరిస్థితి కూడా బాగోలేదు ప్రభా, తన ప్రవర్తన మరి సరైన ప్రవర్తన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కృప చూపించండి, మీరు మహిమ పొందండి. అలాగే ప్రభా మరి జమిమా పరీక్షలో సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కృప చూపించండి. ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈరోజు వెన్స్డే కనుక పరీక్షలో తోడుగా ఉంది, సహాయం చేయండి. ఎబినేజర్ అన్న కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా శ్రీలక్ష్మి డిఎస్సి కొరకు ప్రభా సిద్ధపరచండి. ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ మరి ఇంకా ప్రభా కంప్లీట్గా వారు ప్రభా విడుదల చేయలేకపోతున్నారు. ప్రభా దర్శించండి, సహాయం చేయండి, ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా ప్రభా మరి ఇంకా వెంకయ్య గారి ఆరోగ్య విషయం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా భవానీ కూడా గంగా భవానీ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రభా ఈ మధ్య ఆపరేషన్ చేశారు, మీరు స్వస్థపరచండి. అలాగే ప్రభా సురేష్ గారు మరి మధ్యప్రదేశ్ జాబ్ వచ్చింది, మరి రేపు సోమవారం జాయిన్ అవ్వాలి కనుక మధ్యప్రదేశ్లో మరి తన జాబ్లో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కనికరించి కృప చూపించాను. ఆ రీతిగా ప్రభా ఇంకా బాప్తిసం కొరకై ప్రభా సిద్ధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బాప్తిసం కొరకై
మీరే వారిని ప్రభా పరిపూర్ణముగా సంపూర్ణముగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కృప చూపించండి. సత్తెనపల్లి హోరేబు మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ప్రభా, ఇంకా పూర్తి అవ్వలేదు. ఆ విషయంలో సహాయం చేయండి. అలాగే ప్రభా ఈరోజు అక్కడ స్పెషల్ మీటింగ్ ఉంది. మరి హెబ్రోన్ నుంచి జోసఫ్ క్నావర్ గారు, జాన్ మరి క్నావర్ గారు వచ్చి ఉన్నారు. కాబట్టి వారిని మీరు వాడుకుంటున్నారు, మరి జ్ఞాపకం చేసుకోండి. అలాగే బెత్లెహేమ్ విశ్వాసులు, ఎలిషద్దాయ్ బ్రాంచ్ విశ్వాసులు, కనిగంట్ల విశ్వాసులు ప్రభా, అక్కడ అలాగే ఇక్కడ విశ్వాసులు అందరిని మీరు కాపాడండి, సహాయం చేయండి. దరాయ విశ్వాసం మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకుంటున్నాం. ఆ రీతిగా తండ్రి, ఇంకా ప్రభా మరి పరిచర్య ఎంతో ఉంది ప్రభా, పని వారిని సిద్ధపరచండి. ప్రార్థన చేస్తూ మీకు అప్పచెప్పుకొచ్చు. ఇంకా ప్రభా నాయన మరి ఎవరి విషయంలో మేము ప్రార్థించలేకపోయామో వారందరి విషయంలో సహాయం చేయండి. ఆధ్యాత్మికంగా భౌతికంగా మీరు వారికి సహాయం చేసి మరి ఫిలిప్పి 4:19 ప్రకారం నెరవేర్చమని ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి, దయచేసి అట్లా కూర్చోండి. వాస్తవానికి మరి ప్రతి నెల 24వ తారీఖు మరి మనకి ఒక ప్రేయర్ మీటింగ్గా జరిగింది. అది మీకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఆదివారం వచ్చింది కాబట్టి మనం వాస్తవంగా ప్రార్థనలో కొనసాగాలి. మరి టైం కూడా ఎక్కువైపోయింది. అంటే అనుకున్న టయానికి మనం కొంచెం ముందుకు వచ్చాము కనుక మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అయితే రేపు శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి అది మనకి చివరి శుక్రవారం. ఆ తర్వాత మనకి ఇక వాచ్మెన్ సర్వీస్ 31st అయింది. డిసెంబర్ 31st మనం వాచ్మెన్ సర్వీస్లో గ్యాదర్ అవుతాం. అయితే ఇది నవంబర్ చివరి మరి ఆల్ నైట్ ప్రేయర్ కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు రండి. కనుక అది 29వ తారీఖు 29వ తారీఖు మరి చివరి శుక్రవారం కనుక ఆ రోజు అందరూ రండి, సమకూడండి. శిలోహంలో మనం ప్రార్థన చేసుకుంటాం. అయితే ఇప్పుడు ప్రార్థన చేసే సమయం లేదు కాబట్టి నేనే చేసి ముగించేసాను క్లుప్తంగా. ఇంకా చేయాల్సిన చాలా విషయాలు ఉన్నాయి, ప్రార్థన రిక్వెస్ట్లు చాలా ఉన్నాయి. కాబట్టి సమయం లేక కొద్దిగా చేశాము. కనుక రేపు శుక్రవారం మటుకు మరి ప్రతి ఒక్కరు రండి. మరి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. మరి రేపు వచ్చే మంగళవారం సంఘ ప్రార్థన యథావిధిగా మరి పగలు 10:30కు, అట్లాగే శుక్రవారం రాత్రి మరి 9 గంటలకు ఇక్కడ మనము ఆల్ నైట్ ప్రేయరు కలిగి ఉంటాం. దయచేసి రండి భారంతో, సమర్పణతో. సమర్పణ అంటే కానుక విషయాన్ని కాదు, మీరు అట్లా అనుకోవద్దు. ఆత్మ సమర్పణతో అంటే ప్రార్థన చేయాలని సమర్పణ కలిగి ఉన్నవారు మీరు అందరూ రావాలి. కాబట్టి శుక్రవారం నైట్ 9 గంటల నుంచి 12:30, 1 గంట లోపు మనము ముగించుకుంటాం. కనుక విషయం గమనించండి. మరి ఈ పరిచర్యలో ఈ కార్యక్రమాలను పాల్పొందండి. కాబట్టి మరి ఈరోజు మనకి దేవుడిచ్చిన శుభదినం ఏంటి చెప్పండి. ఈరోజు శుభదినం ఏంటి? 24వ తారీఖు. ఏ దినము? 24న దేవుడు మనందరినీ సమకూర్చినందుకు ప్రభుకి మనం ఎంతో కృతజ్ఞులమై ఉంటున్నాం. తర్వాత ఇప్పుడు ఈ మీటింగ్ అయినాక ఎవరి ఇంటికి పోవద్దు. ప్రేమ విందు ఏర్పాటు చేయబడి ఉంది. ఆకాంక్ష తీసి వచ్చిన వారందరికీ మరి ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. కనుక అందరూ కూడా తృప్తిగా సంతోషంగా మరి ప్రేమ విందు మరి చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. కాబట్టి ఇందులో సిగ్గు మొహమాటం ఏమొద్దు. అందరూ మనం ఎవరు అంటే దేవుని కుటుంబం కాబట్టి ఎవరు అనకండి, చక్కగా భోజనం చేసుకుంటాము. మరి అలాగే ప్రభు చిత్తమైతే డిసెంబర్లో కూడా జనవరి 1st వీక్లో కూడా ప్రేమ విందు మనం కలిగి ఉంటాం. కాబట్టి ఈ విషయం గమనించండి. మరి సంఘం కొరకు ప్రార్థన చేయండి. కొన్ని అవసరతలు ఉన్నాయి, కొన్ని పనులు ఉన్నాయి. మరి ఫ్యాన్స్ కూడా అన్నీ మార్చేసేయాలి. కనుక కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి వీటి కొరకై మీ ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోండి.
ప్రార్థన చేసుకుందాం. మరి తర్వాత ప్రభు అర్పణలు అర్పించినాక మరి ప్రేమ విందు కలిగి ఉంటాం. ప్రార్థన చేయండి. చేయండి. అందుకు కళ్ళు మూసుకోండి. ఎవరెక్కడికి చూడద్దు. ఎలాంటి దేవుడు మేము చూసుకుంటూ వచ్చి ఉన్నాం ప్రభా, వాత్సల్యత గల దేవుడని, మరి గుప్తంగా దయగలిగినటువంటి దేవుడని, ఓదార్చేటటువంటి దేవుడని, అటువంటి దేవుడు ఆధారం చేసుకొని మేము ఆరాధించే వ్యక్తులుగా ఉంటూ వచ్చి ఉన్నాం. అలాగే ప్రభా, బలవర్తమాన విషయంలో కూడా ప్రభా మేము ఎలాంటి వారిమే ఉండి జీవించాలి అనే ఉద్దేశము కూడా ప్రభా మరి లేఖనం ద్వారా నువ్వు మాట్లాడుతూ వచ్చి ఉన్నావు. అంతేకాదు ప్రభా, మరి నెహెమియా 9:1 ప్రకారముగా మరి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడి వచ్చారు ప్రభా 24వ తారీఖున. అట్లాగే యెహోషువ 18:1 కూడా ప్రభా వాళ్ళందరూ షిలోహు కూడి వచ్చి ఉన్నారు. అట్లాగే మేము కూడా 24 ప్రత్యేకమైన దినముగా నీ సన్నిధికి కూడి వచ్చి నేను ఆరాధించే విషయంలో నువ్వు చేసిన సహాయమును బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినములో ప్రభా నువ్వు నడిపించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఈ సమయాన్ని కూడా ప్రభా దీవెనకరంగా ఉంచినందుకే స్తుతిస్తున్నాం. ప్రభా నీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని, వారి కుటుంబ విషయంలో వారి రక్షణ మారుమనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా, కృప చూపించండి. ఈ పరిచర్య ఆది నుండి అంతం వరకు కూడా ప్రభా నువ్వే తోడు నడిపించిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా ముందున్న పని విషయంలో కూడా నీవే సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ మరి వారమంతటా నీ కాపుదల భద్రత మాకు ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే తిరిగి మంగళవారం సంఘ ప్రార్థన, శుక్రవారం ఆల్ నైట్ ప్రేయరు, మరి వచ్చే ప్రభుదినం కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఈ సమయం ఇచ్చేందుకు స్తుతిస్తూ నా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామము పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనము ఒక పాట పాడుచుండగా ప్రభు అర్పణలు అర్పించుకుందాము. త్వరగా నేర్చు నిలబడండి. షారోను పువ్వు అనే పాట ఉందా? బుక్ పెద్ద పాటలకు పుస్తకం లేదు. ఆ పాట చిన్న పాటలకు బుక్లో ఉంది. వెనక నుంచి క్రమంగా వచ్చి మనము ఈ పాట పాడుతుండగా ప్రభు అర్పణలు అర్పించుకుంటాం. షారోను పువ్వు అనే పాట పాడుకుందాము. 564 పాట, సాంగ్ నెంబర్ 564. పద్మము వలె పువ్వు వలె ఎన్నో పద్మము వలె నా హృదయములో ఉదయించితివి, నా హృదయములో ఉదయించితివి. ప్రభువా దున్నితివి, ప్రభువా దున్నితివి. నీ ప్రేమాతి మధురం
ధ్వజముగా నీతికి సిలువపై ఓ ప్రభువా ఆహా నీ ప్రేమాతి మధురం ధ్వజముగా నీతికి సిలువపై ఓ ప్రభువా సువార్త చాటుటకు ప్రభువా పిలచితివి సువార్త చాటుటకు ప్రభువా పిలచితివి బలురాకసి చేట్లాడో పద్మము వల్లెనే బలురాకసి చేట్లాడో వల్లే పద్మము వల్లెనే నన్ను క్షేమముగా కాచితివిలలో నన్ను క్షేమముగా కాచితి విలలో వలయము వలె చుట్టగన్ వలయము వలె చుట్టగన్ ఆహా నీ ప్రేమ అతి మధురం ధ్వజముగా నీతికి సిలువపై ఓ ప్రభువా ఆహా నీ ప్రేమ అతి మధురం ధ్వజముగా నీతికి సిలువపై ఓ ప్రభువా సువార్త చాటుటకు ప్రభువా పిలచితివి సువార్త చాటుటకు ప్రభువా పిలచితివి కూర్చోండి ఆ ప్రభు మీరాకడకై కనిపెట్టెద సహనముతో ఆ ప్రభు మీరాకడకై కనిపెట్టెద సహనముతో సువార్త చాటుచునే సాగెదానిలలో సువార్త చాటుచునే సాగెదానిలలో అరణ్య మార్గమునా ఎడారి మార్గమునా అరణ్య మార్గమునా ఎడారి మార్గమునా మధురం ధ్వజముగా నీతికి సిలువపై ఓ ప్రభువా ఆహా నీ ప్రేమ అతి మధురం ధ్వజముగా నీతికి సిలువపై ఓ ప్రభువా సువార్త చాటుటకు ప్రభువా పిలచితివి సువార్త చాటుటకు ప్రభువా పిలచితివి దయచేసి మరి చివరి ఆశీర్వాదం ప్రార్థన తీసుకున్న వెంటనే మీరు లేచి పక్కకి వెళ్ళిపోతే మరి చాపను తీసేస్తారు. ఆ తర్వాత ఈ మరి గోడ ముట్ట కూర్చోవకండి, కొంచెం ముందుకేయండి, ఎందుకంటే ఎంగుంది కదా. సరే అటే
అటువైపు కూర్చోండి, ఇటు పక్క కూడా కూర్చోవచ్చు. లేకపోతే ఒక పని చేయండి, ఈ చాపలను తీసేసి మధ్యలో తివాచి ఉంది కదా, ఈ పక్క ఒక లైన్, ఈ పక్క ఒక లైన్, ఆ తర్వాత ఇంకో లైన్, అట్లా కూర్చోండి. త్వరగా మరి భోజనం ప్రేమయందు మనం చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. తండ్రి, మీ స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో మీరు ఇంత సహాయం చేస్తూ వచ్చారు. మీ బిడ్డలు వారు తీసుకొచ్చిన అర్పణను బట్టి మీ స్తోత్రాలు. ప్రభు, అర్పణ దీవించండి. నా మహిమార్థమై పరిచయంలో ప్రభు తండ్రి మీరు వాడుకోవాల్సి ప్రార్థన చేస్తున్నాం. నీ ఇంటి అవసరతలు అక్కర్లు తెచ్చవలసిగా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. వారి యొక్క ప్రేమ ప్రయాసము కష్టము దీవించమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామ పేరుట స్తుతించి ప్రార్థించి, అలాగే ప్రభు మేము ప్రేమ ఎందుకు కలిగి ఉంటుండగా మీరు సహాయం చేయండి. అందరూ కూడా తృప్తిగా సంతోషంగా ప్రభు ఒకరికొకరు ప్రభు మరి తండ్రి సంతోషంగా మాట్లాడుకుంటూ ఈ ప్రేమ ఇందులో పాలు పంపును పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకొనిచ్చు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము సదాకాలము దేవుని కృప తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడు. మీరు త్వరగా వేస్తే చాపలు తీసేస్తారు. మరి మీరు అక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి చేయొద్దు. చాపలు తీసేవారు త్వరగా సహోదరులు త్వరగా చాపలు తీయండి.